వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. సో చాలామంది వ్యూవర్స్ రీసెంట్గా అడుగుతున్నది గోల్డ్ లోన్ అన్నది 1 ఇయర్లో క్లియర్ చేయాలి. 4 lakhs గోల్డ్ లోన్ ఉంది, 3 lakhs ఉంది. సో ఇదంతా 1 ఇయర్లో క్లియర్ చేయాలంటున్నారు. సో గోల్డ్ లోన్ యొక్క రూల్స్ అయితే కొత్త రూల్స్ వచ్చాయి. సో 1 ఇయర్లోనే తీర్చాలా, లేదు అంటే ఎప్పట్లానే వడ్డీ కట్టుకుంటే అసలు కూడా తీర్చొచ్చా అన్నది ఆ డీటెయిల్స్ గురించి అయితే వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో దాన్ని బట్టి మీరు 1 ఇయర్లో క్లియర్ చేసుకోవాలని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నది క్లారిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, అంటే కొన్నిసార్లు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది. సో గోల్డ్ లోన్తో తీసుకున్న మనీతో గోల్డ్ కాయిన్స్ కొనాలా, జ్యువెలరీ కొనాలా, ఏది కొంటే బెస్ట్, ఇవి కూడా డౌట్స్ ఉన్నాయన్నమాట వ్యూవర్స్. ఈ వీడియోలో ఆ 2 points అయితే డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియోస్ మీకు ఎంతో కొంత నచ్చుతున్నాయి, యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే కనుక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఇంకా మంచి యూస్ఫుల్ కంటెంట్, అడిగిన వీడియోస్ అన్ని చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే గోల్డ్ లోన్ గురించి మాట్లాడితే, ఇంతకుముందు గోల్డ్ లోన్ అన్నది ఎలా ఉండిద్ది అన్నది అందరికీ తెలుసు. గోల్డ్ లోన్ ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు తీసుకున్నా, లేదంటే 5 లక్షలు తీసుకున్నా సరే ఎవ్రీ మంత్ వడ్డీ కడుతూ ఉంటారు. సో కొన్ని బ్యాంక్స్ 8% ఉండిద్ది, కొన్ని బ్యాంక్స్ 9% అయితే వడ్డీ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ లక్షకి మనము 8% వడ్డీ అనుకోండి, అంటే 1 లక్షకి 8,000 అయితే మనము ఇయర్కి కట్టాలన్నమాట. సో ఒకేసారి మనము ఇయర్కి 8,000 వడ్డీ కట్టుకుంటా మనం ఎంతకాలం అయితే అంతకాలం గోల్డ్ ఉంచుకోవచ్చు అనమాట. అంటే అసలు కట్టకుండా ఓన్లీ వడ్డీ కట్టుకుంటూ ఉండొచ్చు. లేదా ఎవ్రీ మంత్ కూడా కట్టవచ్చు. అంటే 8,000/12 వేసుకున్నాము అంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్కరికి మనం తీసుకున్న దాన్ని బట్టి ప్రతి నెల కొంతమందికి 500 వడ్డీ కడుతుంటారు, 1,000, 2,000 ఇలా వడ్డీ కడుతుంటారు. లేదా ఒకేసారి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఏం చేసేవాళ్ళంటే ఇంతకుముందు 1 ఇయర్ లోపు ఎవరు కూడా గోల్డ్ లోన్ క్లోజ్ చేసేవాళ్ళు కాదు. అంటే వడ్డీ కడుతూ ఉంటారు, నెల కడతారా, ఇయర్ కడతారా వాళ్ళ ఇష్టం అనమాట. సో అలా కడుతూ వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర అసలు అమౌంట్, అంటే 1 లక్ష రూపాయలు గోల్డ్ తీసుకుంటే ఆ 1 లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర అసలు ఉన్నప్పుడు తీసుకునేవాళ్ళు, లేదా 5 లక్షలు అయితే 5 లక్షలు. బట్ కొంతకాలం ముందు అయితే గోల్డ్ లోన్ యొక్క రూల్స్ చేంజ్ అయ్యాయి అనమాట. ఏంటి అంటే రెన్యువల్ ఆప్షన్ అన్నది లేకుండా చేశారు. అంటే ఒక 1 ఇయర్కి మాత్రమే గోల్డ్ లోన్ ఫస్ట్ పెడతాం కదా, ఈ 1 ఇయర్ లోపే మీరు అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి. అంటే ఎవ్రీ మంత్ వడ్డీ కట్టుకుంటూ వచ్చినా ఎట్ ది ఎండ్ అయిపోయేసరికి, ఇయర్ ఎండ్లోకి వచ్చేసరికి మీరు ఆ 1 లక్ష రూపాయలు ఏదైతే తీసుకున్నారో ఆ అసలు కూడా కడితేనే మీ గోల్డ్ విడిపించుకోవడానికి ఉంది అని చెప్పి కొత్త రూల్ అయితే తెచ్చారనమాట కొన్ని మంత్స్ బ్యాక్ అట్లాగా. బట్ అయితే బ్యాంక్ వాళ్ళు, కొన్ని బ్యాంక్స్ ఇంటర్నల్గా ఏం చేశాయి అంటే, అలా అందరూ అప్పటికప్పుడు కట్టాలి అంటే కుదరదు కాబట్టి వాళ్ళు అకౌంట్ అయితే క్లోజ్ చేశారు. మీ అకౌంట్కి ఒక నెంబర్ ఉంటుంది కదా, మీరు గోల్డ్ లోన్ తీసుకున్నది, అది క్లోజ్ చేసి వాళ్ళే అమౌంట్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అంటే ఇంటర్నల్గా బ్యాంక్ వాళ్ళే చూసుకునేవాళ్ళు అనమాట. అంటే అకౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ వాళ్ళే కొత్త అకౌంట్ ఓపెన్ చేసినట్లుగా ఒక సిస్టమ్ అయితే రన్ చేశారు. బట్ ప్రజెంట్ ఏమైందంటే అట్లా కూడా చేయడానికి లేదు అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ అయితే తేవడం తీసుకువచ్చింది. దానివల్ల పర్టికులర్గా అన్ని బ్యాంక్స్ అయితే ఇది ఫాలో అవ్వట్లేదు. మోస్ట్లీ SBI మాత్రం ఇప్పటి నుంచి ఇది ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. బట్ ఇంకా ఇంప్లిమెంట్ చేశారా లేదన్నది క్లారిటీ లేదు కానీ, బట్ ఇకపై నుంచి తీసుకునే లోన్కి మ్యాక్సిమం 1 ఇయర్ లోపు అయితే క్లోజ్ చేసేయాలి. మహా అయితే 3 months గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఒక 1 ఇయర్ లోపు కనుక మనం క్లోజ్ చేసుకోలేకపోయామంటే ఇంకొక 3 months ఎక్స్ట్రా అయినా సరే అసలు కట్టి తీసుకోవాలి. బట్ అన్ని బ్యాంక్స్ ఇవి ఇంకా ఫాలో అవ్వట్లేదు అన్నమాట. SBI వరకు అయితే ఉంది. సో కెనరా బ్యాంక్, నాకు తెలిసిన కొన్ని బ్యాంక్స్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ మాత్రం స్టిల్ ఫాలో అవ్వట్లేదు. అంటే రెన్యువల్ ఆప్షన్ అట్లా ఏం పెట్టలేదు. అంటే వడ్డీ కట్టుకుంటూ ఉండొచ్చు, అసలు కట్టగలిగినప్పుడు కట్టొచ్చు అనమాట. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జాక్ట్ 100% ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు. సో ఇది అన్నమాట రూలు. బట్ అయితే గవర్నమెంట్ ఆ రూల్ తెచ్చినప్పటికీ కొంతమంది క్వశ్చన్ అయితే చేస్తున్నారు, అలా కట్టాలి అంటే ఇప్పుడు 1 ఇయర్ లోపు కట్టాలి అంటే కొంతమంది 1 లక్ష రూపాయలు అయితే కొంచెం ఈజీగా కట్టగలరు అనుకుందాం. ఒక 3 లక్షలు 5 లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఇయర్ లోపు కట్టాలి అంటే ఇప్పటికిప్పుడు ఇలా ఒక రూల్ తెస్తే కష్టం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు బయట ఎక్కువ వడ్డీకి తెచ్చి మళ్ళీ కట్టాల్సి వస్తుంది అన్న పాయింట్ రైజ్ అవడం వల్ల దీని గురించి మళ్ళీ ఆలోచిస్తుంది అన్నమాట. కాబట్టి స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. బట్ కొన్ని బ్యాంక్స్ ఫాలో అవుతున్నాయి, కొన్ని బ్యాంక్స్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకున్నారో సో వాళ్ళు ఏంటి అంటే, సో ఒక్కసారి మీ బ్యాంక్ ఎవరైతే మీరు లోన్ ఓపెన్ చేశారో అక్కడ ఒకసారి కాల్ చేసి కానీ, లేదంటే మీరే ఓన్గా బ్రాంచ్కి వెళ్ళి కానీ ఒక్కసారి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఇలా రెన్యువల్ ఆప్షన్ ఉందా లేదా, లేదంటే మేము 1 ఇయర్లోనే కట్టాలా, లేదు వడ్డీ కట్టుకుంటే సరిపోతుందని. సో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుందన్నమాట. సో బట్ ప్రజెంట్ అయితే ఇది రన్ అవుతుంది కాబట్టి ఎప్పటికైనా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో. సో మ్యాక్సిమం వీలైనంత త్వరగా లోను క్లియర్ చేసుకోవడానికే చూడండి. చాలామంది 1 ఇయర్ లోపు ఎలా క్లోజ్ చేయాలి, 6 lakh ఉంది, 4 lakh ఉంది అంటున్నారు. సో దాని రిలేటెడ్ కంటిన్యూస్గా ఒక 2-3 వీడియోస్ ఈ వీక్లోనే చేశాము. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఆ వీడియోస్ చూడండి. కొన్ని వేస్ అయితే చెప్పాము, మీకు ఏదో ఒకటి యూజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత ఆ మనీతో కాయిన్స్ కొనాలా, జ్యువెలరీగా కొనాలా అని అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు గోల్డ్ లోన్ మనము జ్యువెలరీ అయితే పెట్టుకుంటాం, అయితే కాయిన్స్ కూడా గోల్డ్ లోన్కి పెట్టుకోవచ్చా, కాయిన్స్ కొనుక్కోవాలి అంటున్నారు కదా అని అంటే,
కాయిన్ అన్నది ఇప్పుడు ఇలా ఒక రూప్ ఉందనుకోండి, లక్ష్మీ రూపు ఇలాగ సర్కిల్ లాగా ఇట్లా ఉంటే దానికి ఒక హోల్ పెట్టేసి మనం ఒక హుక్ యాడ్ చేసాము అంటే అది లాకెట్ కింద వస్తుంది. సో ఇలాంటి కేసులో కాయిన్ని కూడా గోల్డ్ లోన్లో పెట్టుకోవడానికి తీసుకుంటారు. లేదు అంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ బిస్కెట్ ఇట్లా ఉందనుకోండి, దాన్ని కొంచెం ఒక షేప్ సన్నగా చేసి ఒక చిన్న రింగ్ లాగా ఒక లైన్ లాగా చుట్టినా సరే దాన్ని గోల్డ్ లోన్లోకి తీసుకుంటారు. ఇది కాదు అంటే ఇంకా పెద్ద బిస్కెట్ ఉంది అంటే దాన్ని గోల్డ్ బ్రాస్లెట్ టైప్ లాగా ఒక సర్కిల్ లాగా చుట్టించగలిగారు అంటే ఈ కేసులో కూడా తీసుకుంటారు. అంటే మన దగ్గర కాయిన్ కానీ బిస్కెట్ కానీ ఉంది అంటే దాన్ని ఒక చూడ్డానికి ఒక జ్యువెలరీ ఐటెం లాగా, ఒక లాకెట్ లాగా, ఒక రింగ్ లాగా, ఒక గోల్డ్ బ్రాస్లెట్ కడా లాగానో మనం ఒక ఆర్నమెంట్ జస్ట్ ఒక రౌండ్ అట్లా చుట్టించడం, ఒక హుక్ వేయించడం ఇట్లాంటివి చేసాము అంటే అది కూడా వాళ్ళ ఆర్నమెంట్గా కన్సిడర్ చేసి కొన్ని బ్యాంక్స్ అయితే గోల్డ్ కాయిన్స్ ఆర్ గోల్డ్ బిస్కెట్స్ని కూడా లోన్లోకి పెట్టుకుంటున్నాయి. అండ్ గోల్డ్ జ్యువెలరీ వచ్చేసరికి పాత గోల్డ్ని అయితే పెట్టుకుంటారు. ఈవెన్ కొత్త గోల్డ్ అయినా సరే అంటే మనం ఇచ్చిన గోల్డ్ ప్యూరిటీ ఎట్లా ఉంది అని చూసి అయితే పెట్టుకుంటారు. స్టోన్స్ వెయిట్ తీసేసి మనకి ఇస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 8,000 గ్రామ్ రేట్ ఉంటే మనకి 8,000 గ్రామ్ కింద కన్సిడర్ చేయరు. గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొన్ని ఏరియాస్లో 4,000 అంటే కొన్ని బ్యాంక్స్లో 4,000 గ్రామ్ కింద ఇస్తే కొన్ని బ్యాంక్స్లో 5,000 ఇట్లా అమౌంట్ అన్నమాట. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఇలా ఇస్తారనమాట. అండ్ ఇంకా మనము కొంతమంది ఏంటంటే పాత గోల్డ్ పెట్టి 1,00,000 రూపాయలు తీసుకొని లేదంటే ఒక 2 లక్షలు తీసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ గోల్డ్ కొనాలి అనుకుంటుంటారనమాట. అంటే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి కేసులో గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలి, గోల్డ్ జ్యువెలరీ కొనాలి అంటే మీకు జ్యువెలరీ అవసరం ఉంది అంటే మీరు ఇప్పుడు కాయిన్స్ కొన్నా సరే దాన్ని కొంతకాలం తర్వాత అన్న జ్యువెలరీకే కన్వర్ట్ చేస్తాము అనుకుంటే కనుక అదేదో ఒకేసారి మీరు జ్యువెలరీనే తీసుకోవడం బెటర్. లేదు అంటే మీరు రేట్ పెరిగిపోయింది అనుకుంటే ఆ మనీ డిపాజిట్ చేసి విఏ లేకుండా తీసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఇప్పుడు గోల్డ్ షాప్స్లో ఉన్నాయి. సో అలా అయినా బెస్ట్ అనమాట. లేదు మేము ప్రజెంట్ గోల్డ్ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాము, ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నాము, హౌస్ లోన్ కానీ ఇంకేదైనా స్థలం పొలం ఇట్లాంటి ఏమైనా కొనాలనుకుంటున్నాము, ఆ కేసు కోసం కావాలి అనుకుంటే కనుక అలాంటి కేసులో మీరు గోల్డ్ కాయిన్స్ అన్నవి కొని పెట్టించుకోవడమే బెస్ట్. ఎందుకంటే గోల్డ్ కాయిన్స్కి మనకి 1 to 2% అన్నది విఏ ఉంటుంది, అంటే వేస్టేజ్ కట్టాలన్నమాట. అదే ఏజీఓ యాప్ ఇట్లాంటి వాటిల్లో అయితే మనకి ఆఫర్స్ అంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కనుక ఉన్నాయి అంటే కనుక అది అప్లై చేసాము అంటే మనకి గోల్డ్ రేట్ మీద ఒక 100 or 200 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా పడి మనకి గోల్డ్ కాయిన్స్ వస్తాయి అనమాట. సో కాబట్టి మన అవసరం ఏంటి, మనం ఎప్పటికైనా జ్యువెలరీగానే కావాలి, మాకు జ్యువెలరీనే అవసరం ఉంది అంటే లోన్ పెట్టిన అమౌంట్ అయినా ఏదైనా జ్యువెలరీ ప్రిఫర్ చేయండి. లేదు అంటే కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకుంటున్నాము, జ్యువెలరీ ఉంది, లేదంటే ఇప్పుడే జ్యువెలరీ చేయించుకోము కొన్ని ఇయర్స్ తర్వాత అనుకుంటే కనుక కాయిన్స్ అన్న వీలైనంత త్వరగా ఇలాగా కలెక్ట్ చేసి పెట్టించుకోవడం బెటర్ అనమాట. జ్యువెలరీకి వచ్చేసరికి మినిమం ఎంత తక్కువ తీసుకున్నా సరే 10% 12% అయితే విఏ ఉంటుంది. కాబట్టి వేస్టేజ్ లేదా ఈ మేకింగ్ ఛార్జెస్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మన దగ్గర ఉన్న అమౌంట్ని ఎలా వైజ్గా యూజ్ చేసుకుంటే మనము కాయిన్స్ తీసుకుంటేనా జ్యువెలరీ తీసుకుంటేనా మనకి బెస్ట్ అన్నది అయితే డిసైడ్ అయి తీసుకోవాలి. సో గోల్డ్ లోన్లో అయినా సరే కాయిన్స్ బిస్కెట్స్ కొన్ని బ్యాంక్స్ పెడుతున్నారనమాట. ఇవి డీటెయిల్స్. సో మీరు తీసుకున్న బ్యాంక్లో రెన్యువల్ చేసుకునే ఆప్షన్ ఉందా లేదా అన్నది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు గోల్డ్ లోన్ ఎంత కాలంలో క్లోజ్ చేసుకోవాలన్నది ఐడియా వస్తుంది. ఇది ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.